హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ దేవాలయం దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ ఆలయం విజయనగరం జిల్లా శృంగవరపుకోట సమీపంలో ఉంది. విశాఖపట్నం నుండి 70 కిలోమీటర్లు, విజయనగరం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ఆలయానికి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుండి శృంగవరపుకోట వరకు బస్సులు ఉంటాయి. అక్కడి నుండి మనం లోపలికి ఆటోలో వెళ్ళవచ్చు. పుణ్యగిరి క్షేత్రంలో వెలిసిన కోటిలింగాలు, త్రినాథ గుహ, దారా గంగమ్మ జలపాతం చూడవలసిన ప్రత్యేక ప్రదేశాలు. ఊర్లోకి రాగానే ఎంట్రన్స్ లో దారా గంగమ్మ తల్లి గుడి ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2 వీలర్ కి మాత్రమే వెళ్ళగలం. నడిచి అంటే చాలా దూరం ఉంటుంది. శివరాత్రి ఇలాంటి పర్వదినాల్లో మాత్రం ఖచ్చితంగా నడిచి వెళ్లాల్సిందే. పూర్వం ఈ ప్రదేశంలో ఋషులు తపస్సు చేసి ఆ పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. ఆ తర్వాత ఇక్కడ శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం. అంతేకాదండి, ఈ దేవాలయానికి మహాభారత కాలానికి సంబంధం ఉంది. అదేంటంటే మహాభారతంలో పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. పుణ్యగిరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండపై విరాట్ రాజుల కొలువులో పాండవులు నివసించేవారని పురాణాలు తెలుపుతున్నాయి. చూసారా, ఇక్కడ నుంచి కూడా మనం కాలినడకన మెట్లు ఉంటాయి. ఆ మెట్లెక్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మొత్తం కోతులన్నీ స్టార్ట్ అవుతాయి. చాలా కోతులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మన దగ్గర ఏదైనా తినే పదార్థాలు అవి ఉంటే లాగేసుకుంటాయి. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్లు అరణ్యవాసం, 7 ఏళ్లు అజ్ఞాతవాసం చేశారు. పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విరాట్ రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారని పౌరాణిక గాథల వల్ల తెలుస్తుంది. ఆ సమయంలోనే పాండవులు ప్రతిరోజు ఇక్కడ జలధారలలో స్నానమాచరించి పరమేశ్వరుని ఆరాధించేవారని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఈ దేవాలయం సకల సౌకర్యాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. పురాణ గాథ ప్రకారం విరాట్ రాజు బావమరిది కీచకుడు కాముకత్వంతో మారు వేషంలో ఉన్న ద్రౌపదిని కోరుకుంటాడు. ఆ కారణంగా భీముని చేతిలో మరణిస్తాడు. దీంతో విరాట్ రాజు సోదరి సుదేష్ణాదేవి అపరిమితంగా విలపించడంతో ఆమె ఇష్టదైవమైన పరమేశ్వరుడు తన జటాజూటం విసిరి దారగా జలాన్ని పుట్టించాడని పౌరాణిక గాథ. ఆ దారలో స్నానం చేసి తనను ఆరాధించినట్లయితే ఆమె శోకం ఉపశమిస్తుంది అని పరమేశ్వరుడు చెప్తారు. సుదేష్ణాదేవి ఆ విధంగా చేయడంతో ఆ దార పుట్టుదారగా వచ్చింది. దార గంగమ్మ భక్తుల కోరికలను తీర్చే తల్లిగా ఈ ప్రాంత ప్రజల నీరాజనాలు అందుకుంటుంది. ఇక్కడ 3 గుహలు ఉంటాయి. అక్కడ అన్ని గుహల్లో నుండి శివలింగాలపై నీరు పడుతూ నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో శివలింగాన్ని తాకుతూ వచ్చే ఈ పుట్టుదార ఎక్కడ నుండి వస్తుందో నేటికి అంతు చిక్కని విషయం. కొండపైకి చేరుకున్న తర్వాత పుట్టుదార వస్తుంది. ఈ దార నుండి వచ్చే నీరు ఆలయంలో గర్భగుడిలో శివలింగాన్ని తాకుతూ వస్తుంది. ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున జలధారల కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకుని జాగరణ చేసినట్లయితే సర్వ పాపాలు తొలగిపోవడమే కాకుండా కైలాస ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయం చేరుకునే వరకు కూడా ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ప్రకృతి వాతావరణం ఎంతో అద్భుతంగా, కనులకు విందుగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మరో విశిష్టత అస్థిక మండపం. ఇక్కడ శివలింగాలు ఊర్ధ్వముఖంలో ఉంటాయి. పైనుండి నీరు నిరంతరం ప్రవహిస్తుంది. కోటి లింగాలకు 1 తక్కువ అన్ని లింగాలు ఇక్కడ వెలిశాయి. ఈ కోటి లింగాలు 1 తక్కువ అని ఎలా అంటే ఇక్కడ ఒక కథ చెప్తారు. లింగాలు తయారవుతుండగా తెల్లవారుజామున కోడి కూయగానే ఇంకొక లింగం అవ్వకుండానే కోడి కూయడంతో కోటికి 1 తక్కువగా లింగాలు ఉద్భవించాయని కథనం. ఈ లింగాలన్నీ కూడా ఊర్ధ్వముఖంగా ఉంటాయి, అంటే పైనుంచి కిందకి ఉంటాయి. చూసారా, ఇవన్నీ చిన్న చిన్న లింగాలు, కోటికి 1 తక్కువ అన్నమాట.
ఇక్కడ నుండి జలధారలు అలా నిరంతరం పడుతూనే ఉంటాయి. ఈ కోటి లింగాల మీద నుంచి నీటి బిందువులు పడుతూ ఉంటాయి. అందరూ ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ జలధారల కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకున్నట్లయితే సర్వ పాపాలు తొలగిపోవడమే కాకుండా కైలాస ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. దారా గంగమ్మతో శివయ్యకు ఇక్కడ నిత్యం అభిషేకాల వెల్లువ. రివర్స్ లో ఉంటాయి లింగాలు. వాటర్ తీసాడు తీయండి ఒకసారి రాగానే. ఇదిగో ఎంత కష్టమైన మెట్లు క్రాస్గా ఉన్నాయి, ఇలా ఎక్కాలి. తెచ్చాను, మీరు కూడా బాగా కనిపిస్తుంది. ఈ మెట్లన్నీ ఎక్కేసరికే మాకు సగం శివయ్య దర్శనం అయిపోయింది. చూసారా, ఇదే దేవాలయం, ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పడే నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే గర్భగుడి లోపల శివయ్య మీద పడిన వాటర్ ఇలా బయటకు వస్తుంది. ఇలా శివలింగాన్ని తాకుతూ వచ్చే ఈ పుట్టధార ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఓం నమః శివాయ. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు 3 రోజుల పాటు ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఎక్కువగా శివరాత్రి రోజు, ఆ మరుసటి రోజు భక్తులు శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. దాదాపుగా ఈ 3 రోజుల్లో 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. చనిపోయిన వారి అస్థికలను నిమజ్జనం చేసి పితృకార్యాలు కూడా చేస్తుంటారు. ఈ విధంగా పుణ్యగిరి క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ఒక పర్యాటక ప్రాంతంగా కూడా ఈ క్షేత్రం అలరారుతుంది. ఇదిగో ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే త్రినాథ గుహ, ఆ గుహలో కూడా శివయ్య ఉన్నారు. అక్కడ కూడా జలపాతాలు పడుతూ ఉంటాయి. దారా గంగమ్మతో నిత్యం ఇక్కడ శివయ్యకు అభిషేకాలు. ఓం నమస్తే హస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. దారా గంగమ్మ జలాలతో నేను కూడా అభిషేకం చేసేసాను. ఓం నమః శివాయ. ఇక్కడి నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే దారా గంగమ్మ జలపాతం ఉంటుంది. ఇదిగో ఇదే అది. ఆ లోపలికి వెళ్తే శివలింగం ఉంటుంది. అక్కడ కూడా జలధారలు శివయ్యపై పడుతూనే ఉంటాయి. లోపలికి వెళ్ళటానికి చాలా కష్టమైంది. అసలు వెళ్ళలేనేమో అనుకున్నాను. ఎలాగైనా లోపలికి వెళ్ళి అభిషేకం చేసేసి వచ్చేసాను. ఇది ఫ్రెండ్స్ మా పుణ్యగిరి క్షేత్ర దర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ నాకు సపోర్ట్ ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్వతి వైబ్స్. నమస్తే.